Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ విషయాన్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా మెసేజెస్ మన ఛానల్లో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరిగింది. సార్ మాకు మ్యాథ్స్ అస్సలు రావటం లేదు ఇంటర్మీడియట్, మరి ఎలా పాస్ అవ్వాలి? సో దానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, దయచేసి గమనించాలి. మీకు ఈ ట్రిక్స్ అనేది ఫైనల్ స్టేజ్లో యూజ్ చేయండి. అసలు ఎంత చేసినా మాకు రావటం లేదు అనుకునేటప్పుడు మాత్రమే యూజ్ చేయండి, అంతేగాని ముందే ట్రిక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓకేనా? మ్యాక్సిమం వర్కౌట్ అవుతాయి ఈ ట్రిక్స్, బట్ రానప్పుడు మాత్రమే యూజ్ చేయండి. మరి ట్రిక్స్ ఏంటనేది పిన్ పాయింటెడ్గా చెప్పుకుందాం, కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఏంటి సార్, ముందుగా ఒక విషయం మీకు చెప్తాను. ట్రిక్స్ చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్, కనీసం ఒక 3-4 క్వశ్చన్స్ నేర్చుకోండి మీరు. మోడల్స్ ఓ 3-4 క్వశ్చన్స్ మనకు వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 7లో 1 వీక్ సంబంధించి చెప్తానమ్మా, అలా మిగతావన్నీ చూసుకోండి మీరు. 1 వీక్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ ఏదంటే సర్కిమ్ సెంటర్ ఆర్ సర్కిమ్ సెంటర్ కానీ మీకు ఆర్థో సెంటర్ కానీ ఉంటుంది. ఈ 2 క్వశ్చన్లు నేర్చుకోండి. మ్యాక్సిమం 99% ఒక 7 వచ్చేస్తుంది. అలాగే మీకు డిసిఎస్ అండ్ డిఆర్ఎస్లో ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓన్లీ 7s గురించి మాట్లాడుతున్నాను. ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అది మీకు ఫ్రీ మెటీరియల్ అందుబాటులో ఉంది. ఫైన్, మాకు పాస్ మెటీరియల్ అని చెప్పేసి తయారు చేశాను. 1 వీక్ పాస్ మెటీరియల్ ఉంది, 2 వీక్ ఉంది, 1 ఏకి ఉంది, 2 ఏకి ఉంది, పాస్ మెటీరియల్ ఉంది. ఆ పాస్ మెటీరియల్ అనేది ఇదే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ యాప్లో ఫ్రీ మెటీరియల్ అనే ఒక కాలం ఉంటుంది లెఫ్ట్ సైడ్ కార్నర్లో. ఆ కాలంలోకి వెళ్తే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఆ క్వశ్చన్స్ ఉంటాయి, చూసుకోండి. జస్ట్ ఈ క్వశ్చన్స్ బై హార్ట్ చేసేయండి, పర్వాలేదు, బై హార్ట్ చేసేయండి. ఎందుకంటే 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత 4 మార్క్స్కి గ్యారంటీగా వచ్చే సమ్స్ ఏం ఉన్నాయంటే లిమిట్స్లో ఒక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 4 ఉన్నాయి. అది మన ఛానల్లో ఇచ్చాను, చూడండి. అలాగే ఫస్ట్ ప్రిన్సిపల్ ఒక 4 ఇచ్చాను. ఫస్ట్ ప్రిన్సిపల్ ఒకటి అంటే sin 2x, అలాగే cos ax, tan 2x, secant 3x, అలాగే cot x, మీకు సమ్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఫస్ట్ ప్రిన్సిపల్, ఇవి నేర్చుకోండి. ఇవి నేర్చుకున్నట్లయితే తర్వాత ఇంకోటి 4 కానీ 2 కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటంటే నార్మల్ ఫాము, అలాగే నార్మల్ ఫామ్లో కానీ ఇంటర్సెప్ట్ ఫామ్ కానీ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కానీ మార్చడము. ఇవి గ్యారంటీ క్వశ్చన్స్, ఇవి గ్యారంటీ మోడల్స్. గ్యారంటీ 99% వస్తాయి, మరి 99%. కాబట్టి ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 1 క్వశ్చన్ అనుకోండి. 2, 2, 1. ఇవి ఒకవేళ మీకు 2 క్వశ్చన్లు వచ్చాయనుకోండి 14 మార్క్స్, ఈ 2 వచ్చాయనుకోండి 4, 8 మార్క్స్, ఇక్కడ ఒక 2 మార్క్స్ అనుకోండి, ఎక్కువ వద్దు, 24 మార్క్స్. ఆల్మోస్ట్ పాస్ చూసుకోండి, ఆల్మోస్ట్ పాస్. జస్ట్ ఈ 2 క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్. ఇవి ఇప్పుడు ట్రిక్స్లోకి వెళ్దాం. ఈ క్వశ్చన్స్ దయచేసి ఈ క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నారనుకోండి, అవే వచ్చాయనుకోండి, ముందు స్టార్టింగ్లో రాస్తే మంచి ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి మిగతావన్నీ కూడా మీకు మార్క్స్ పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఇవి నేర్చుకోండి. ఇలాగే ప్రతి టాపిక్ అంటే 2Bకి, 2Aకి, 1Aకి కూడా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఇలా షార్ట్లో ఏవైతే గ్యారంటీ సమ్స్ ఉన్నాయో అవైతే చెప్పండి సార్ అని, అప్పుడు నేను ఖచ్చితంగా మీకు చేయడానికి ప్రయత్నిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 2B ఉంది. 2Bలో మనకి ఏంటున్నాయమ్మా, 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్స్ కానీ, 4 పాయింట్స్ ఇచ్చి కాన్సైక్లిక్ అని చూపించడం కానీ, అలాగే ఇండెఫినిట్ ఆర్టికల్లో sin పవర్ nx, cos పవర్ nx, tan పవర్ nx ఫార్ములాస్ ఉన్నాయి, ఫార్ములాస్ కానీ. అందులో ఆ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ. 2 క్వశ్చన్లు, అందులో ఒక క్వశ్చన్, ఇందులో క్వశ్చన్ గ్యారంటీ. ఇలా మీరు నేర్చుకోగలిగితే, కొన్ని వచ్చేస్తే అవి పర్ఫెక్ట్గా వస్తే 24 మార్క్స్ వచ్చేస్తే. ఇక్కడ ట్రిక్స్, ఈ వీటికి కూడా ట్రిక్స్ ఉన్నాయి, రాకపోయినను ట్రిక్స్ దయచేసి గమనించాలి. లాస్ట్ ప్రయత్నంలో మాత్రమే నేను చెప్పే ట్రిక్స్ పెట్టండి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నేను నమ్మేది తెలుగులో ఒక సామెత నేను నమ్ముతాను. ఏంటంటే అది గుడ్డు కంటే మెల్ల బెటరు. అంటే ఏంటమ్మా, గుడ్డు అంటే కంప్లీట్గా కనిపించదు, మెల్ల అంటే ఏంటి, మనం ఇటు చూస్తే అటు చూసినట్టు ఉంటుంది, అటు చూస్తే ఇటు చూసినట్టు ఉంటుంది. అంటే ఎలాగైనా కనిపిస్తుందా లేదా? అలాగే పూర్తిగా ఫెయిల్ అయిపోయిన కంటే ఏవో కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తే పాస్ అయిపోయే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఛాన్సే ఉంది. అందుకోసం ఈ ట్రిక్స్ నేను చెప్తున్నాను. ఏంటి సార్ అది? వెరీ సింపుల్ అమ్మా. ముందైతే క్వశ్చన్స్ నేర్చుకోండి. ప్రతి టాపిక్కి ఒక 5 క్వశ్చన్స్, ఏం అవసరం లేదు. 1Aకి ఒక 5, 2Aకి ఒక 5, 1Bకి ఒక 5, 2Bకి ఒక 5 వస్తాయి అనుకునేవి 5 నేర్చుకోండి. అందులో 4 3 రానియండి చాలు.
5కి 3 అని వచ్చినా పర్లేదు, ఆ 3 పర్ఫెక్ట్గా రాయండి. ముందు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా రైటింగ్ నీట్గా యూజ్ చేసి రాయండి. ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అనేది మిగతా క్వశ్చన్స్లో పడుతుంది, మీకు మంచి మార్క్స్ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిమ్ సెంటర్ ఉందమ్మా, ఇది మీకు అసలు రాదు. మీరు ఏం చేయాలి సార్ అంటే వెరీ సింపుల్, గివెన్ అని రాసేయండి. గివెన్ అని రాసి సర్కిమ్ సెంటర్ అనగానే ఏమి ఇస్తాడమ్మా, 3 పాయింట్స్ ఇస్తాడు. ఏ బి సి ఇలా పాయింట్స్ రాసేయండి. ఇదేదో 1 2 -3 4 5 6 అనుకోమ్మా, ఇలా పాయింట్స్ రాసేయండి గివెన్ అని. ఆ తర్వాత ఏంటి, సర్కిమ్ సెంటర్ అంటే చిన్న కాన్సెప్ట్ నేర్చుకోండి. లెట్ ఎస్ బి ద సర్కిమ్ సెంటర్ అని అనియండి. అప్పుడు ఏమవుద్ది, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఆ తర్వాత ఏంటి, ఈ రెండు తీసుకోవాలి, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి. ఓకే అయిపోయింది. దీనికి ఫార్ములా మాత్రం ఖచ్చితంగా కంఠస్థ పెట్టుకోండి. తర్వాత ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అయిపోయింది. ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. మిగతా ప్రాసెస్ మీరు ఎలా అవ్వాలో చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇదిగోండి, ఇది ప్రతి సమ్కి ఎలాగే ఉంటాయి. ఇవి బైహార్ట్ చేసేయండి, ఏమైపోయింది. ప్రతి సమ్కి ఇంతే. సర్కిమ్ సెంటర్ అంటే ఇంతే. ఆర్థో సెంటర్ అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఫస్ట్ స్టెప్స్ ఈవెన్ సమ్లో నుండివే. మీరు బైహార్ట్ అంటే పెద్ద కష్టపడే అవసరం లేదు. ఏబిసిలు పెడతారు, ఎస్ అనేది అడిషనల్గా అంటారు, కండిషన్. సర్కిమ్ సెంటర్ అనగానే ఈ కండిషన్, ఈ రెండు తీసుకుంటారు. తర్వాత కొంచెం ప్రాసెస్ చేస్తారు. చేశాక ఈ ఎస్ఏ ఎస్సి లేదా ఎస్బిఎస్సి ఏదైనా పర్వాలేదు, ఎస్బిఎస్సి తీసుకుంటారు. మరలా ఫార్ములా వేస్తారు, మరలా వాల్యూస్ వేస్తారు, సింప్లిఫై చేస్తారు. చేశాక మీరు లాస్ట్ స్టెప్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 2 స్టెప్స్, ఎక్కువద్దు, లాస్ట్ 2 స్టెప్స్. సార్ ఎలా సార్ అంటే, ఇది 10th క్లాస్ కాదు, ఇంటర్మీడియట్ డైరెక్ట్ క్వశ్చన్సే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మాత్రమే చేయండి. మనం పాస్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్లో ఉన్న ప్రతి క్వశ్చన్ లేదా ఫైనల్ టచ్ ఉంది 50 క్వశ్చన్స్ ఓన్లీ. 50 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 50 క్వశ్చన్స్కి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. 1Bకి ఎవరికైనా కావాలంటే క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదు అనుకుంటే ఆ 1B మెటీరియల్ తీసుకోండి చాలు. మీకు మెటీరియల్స్ అన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. 1A 1B 2A 2B ఇవి 75 ఉన్నాయి, 65+ ఉన్నాయి. అలాగే పాస్ మెటీరియల్ కూడా ఉంది. వీటి యొక్క డీటెయిల్స్ మన ఛానల్లో ఉన్నాయి, లేదా నా నెంబర్కి మెసేజ్ పెడతాను. ఎవరైనా పేమెంట్ చేసి PDF మెటీరియల్స్ అయితే తీసుకోవచ్చు. మీరు ఫైనల్ టచ్ మెటీరియల్ తీసుకొని సొల్యూషన్స్తో కావాలంటే 80 రూపీస్ 1B తీసేసుకొని అందులో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సరు ప్రాసెస్ కంఠస్థ పెట్టియండి అమ్మ. కంఠస్థ పెట్టియండి, పర్వాలేదు. అంత కాదు, సమ్మంత కాదు. ముందు కంఠస్థ పెడతారు, ఆన్సర్లు అన్ని ఆన్సర్లు కంఠస్థ పెట్టేయండి. ప్రతి ఆన్సర్ ఖచ్చితంగా 1 మార్క్ పడుతుంది. ఆన్సర్కి 1 మార్క్ వేసి తీరుతారు. కాబట్టి ఆన్సర్తో పాటు ఆన్సర్ మీద ఉన్నటువంటి 1 or 2 స్టెప్స్ కంఠస్థ చేసేయండి. ఆన్సర్తో పాటు 1 or 2 స్టెప్స్ పైకి వెళ్ళి కంఠస్థ చేసేయండి. అవి ఇవి రాయండి. మధ్య ఇలా రాయండి. ప్రాసెస్ ఫార్ములా వేయండి. ఈ పాయింట్స్ ఏవో సబ్స్టిట్యూట్ చేయడం మీకు వచ్చు కదా, సబ్స్టిట్యూట్ చేసేయండి. సింప్లిఫికేషన్ రాలేదనుకోండి, ఏదో ఒకటి చేయండి, తప్పో ఒప్పో. చేశాక లాస్ట్ 2 లైన్స్ కంఠస్థ పెట్టి చేసేయండి. ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంకొకటి, ఇక్కడ మీకు ఫుల్ మార్క్స్ పడాలంటే ముందు 3-4 సమ్స్ మీరు నీట్గా చేయండి. అందుకే చెప్తాను, ఒక 5 సమ్స్ అనేది డీటెయిల్గా నేర్చుకోండి అని. ఇంకొకటి సో దట్ ఉంటుంది, అది మరీ ఈజీ అమ్మా. సేమ్ ప్రాసెస్ గివెన్ అని రాస్తారు, అందులో ఇచ్చినవి 2-3 అలా రాసేస్తారు, మధ్యలో ఏదో ప్రాసెస్ చేస్తారు. సో దట్ మనకు ఆన్సర్ కూడా కంఠస్థ పెట్ట అవసరం లేదు. సో దట్ అక్కడ ఉంది, దేర్ ఫోర్ అని రాసేస్తారు, అంతే, ఏం లేదు. అడేది ఇచ్చినది దేర్ ఫోర్ అని రాసేయడమే. ఆ తర్వాత ఇవ్వండి ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆన్సర్ కంఠస్థ పెట్టుకోండి. ఇది డైరెక్ట్గా డెరివేషన్ sin 2x ఏంటమ్మా cos 2x, అలాగే 2x ఏంటమ్మా 2, కాబట్టి 2 cos 2x, అంతే, అయిపోయింది. అది ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ ఇక్కడ f(x + h - f(x/h) ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ గివెన్ అని రాస్తారు sin 2x. ఆ తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటి, f(x + 2h f(x + h - f(x/h) ఉంది కదా ఫార్ములా. ఆ ఫార్ములా వేయండి, అందులో ఇవి సబ్స్టిట్యూట్ చేయండి. మిగతా ప్రాసెస్ అంతా రాకపోతే ఏదో ఒకటిలా చేయండి. చేసి లాస్ట్లో 2 cos 2x ప్లస్ దాని మీద ఉన్నటువంటి ఒక 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీయే. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా గుర్తుపెట్టుకున్నందుకు అక్కడ 1 మార్క్ పడిపోద్ది మీకు. సబ్స్టిట్యూట్ చేసినందుకు మరొక మార్క్ పడిపోతుంది. ప్రాసెస్కి 1 మార్కు, ఆన్సర్కి 1 మార్కు. సో ఆన్సర్ చేసేటప్పుడు క్రింద నుండి ఒక 2 స్టెప్స్ కరెక్ట్గా వేయండి, బై హార్ట్ చేసేయండి. వీటన్నిటికీ మేజర్గా 3 99% క్వశ్చన్ వస్తుంది. ఇది 99%. కాబట్టి వీటికి ఆన్సర్స్ కంఠస్థ పెట్టేయండి. పెట్టేసి మీద నా ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. మీకు అంటే మధ్యలో ఒకవేళ చూసినా మార్క్ తీసినా 1 మార్కే పోతే 3 మార్క్స్ గ్యారంటీ పడిపోతాయి.
రాకపోయినా మీకు రావవసరం లేదు, ఆన్సర్ కంటస్థ పెట్టేయండి, ఇది పెట్టేయండి, ఇలా పెడితే మీకు 3 మార్క్స్. లేదు ఇంకోటి చూద్దాం. మీకు సెకండ్ ఇయర్ 2B తీసుకున్నట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద గివెన్ పాయింట్స్ అంటాడు. 3 పాయింట్స్ ఇస్తాడు. మీరు ఏం చేయాలి తెలిసిన, ఫస్ట్ ఏంటి రిక్వైర్డ్ ఈక్వేషన్ అని రాసేస్తారు. ప్రతిదీ తెలుసు. రిక్వైర్డ్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 అని రాసేస్తారు. ఈక్వేషన్ నెంబర్ 1 పెట్టేస్తారు. గివెన్ పాయింట్స్ అని రాస్తారు. a 2 3 b -2 1 c 4 3 అంటారు. ఇవి ఓకే కదమ్మా. ఆ తర్వాత a 2, 3 లైస్ ఆన్ 1 అని రాస్తారు. ఇక్కడ ఇవి సబ్స్టిట్యూట్ చేసి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ కంటస్థ పెట్టేయండి. ఈక్వేషన్ కంటస్థ పెట్టేయండి, పర్వాలేదు. ముందుది ఇది అలా ఇచ్చినావు కాబట్టి నో ప్రాబ్లం. ఈ సర్కిల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. పాయింట్స్ గివెన్ అంటే ఆడే ఇస్తాడు, నో ప్రాబ్లం. ఇది ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఏ లైస్ ఆన్, అలాగే బి లైస్ ఆన్, సి లైస్ ఆన్. ఆ పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పాయింట్ వేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది వేసేటప్పుడు థర్డ్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. కంటస్థ పెట్టేయండి. తర్వాత ఈ రెండింటిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేయడం రాకపోయినా పర్వాలేదు, ఏదో ఒకటి సాల్వ్ చేయండి. ఆన్సర్ లాస్ట్లో గుర్తుపెట్టుకోండి. ఎక్స్ వాల్యూ ఏంటి, వై వాల్యూ ఏంటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సారీ, ఇక్కడ జీ వాల్యూ ఏంటి, ఎఫ్ వాల్యూ ఏంటి, సి వాల్యూ ఏంటి గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా వాల్యూస్ తీసుకొచ్చి అక్కడ వేయండి. 8 మార్క్స్కి మీకు 6 వరకు అంటే స్పీడ్లో చూసుకువెళ్తే 8కి 8 పడిపోతాయి, నో ప్రాబ్లం. లేదు అనుకుంటే మధ్యలో తప్పులు ఉంటే మీకు 6 మార్క్స్ వరకు పడతాయి. ఫార్ములాకి మార్క్ వేయాలి, గివెన్ దీనికి వేయాలి, లైస్ ఆన్ రాస్తాను, దానికి మార్క్ వేయాలి, ప్రతి దానికి మార్క్ వేస్తాడు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ మీకు అసలు రాకపోయినా పాస్ అవుతారు. ఏం చేయాలమ్మా, ఫస్ట్ గివెన్ ఆడిచ్చిందే రాస్తారు. గివెన్ అని రాసేయండి. కొన్ని క్వశ్చన్స్కి తక్కువ అనుకోండి, ఒక 2-3 స్టెప్స్ పైన గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి ఏవైనా ఈక్వేషన్స్ వస్తే ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. లేదా SA = SB = SC, అలాంటి మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. బై హార్ట్ చేసేయండి, కంఠస్థ చేసేయండి, పర్వాలేదు, పాస్ అవుతారు. కాబట్టి కంఠస్థ చేయడానికి ఎందుకు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 5 క్వశ్చన్లు మీ టీచర్స్ని అడిగి తెలుసుకోండి, లేదా నాకు చెప్పమని చెప్తే కామెంట్ బాక్స్లో చెప్తే నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ 1Bలో 5 క్వశ్చన్స్ చెప్పాను కదా, అలాగే 2B 1A 2Aలో కూడా ఒక 5 క్వశ్చన్స్ 99% వస్తాయి అనుకున్న 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే 5కి 5 రావచ్చు, అట్లీస్ట్ 3 వచ్చినా చాలు. ఎందుకంటే ఆ 3 క్వశ్చన్ బాగా నేర్చేసుకుంటాం. మనం బాగా నేర్చుకున్నప్పుడు ఆ 3 క్లియర్గా రాస్తాం. ఫస్ట్లో మంచి ఇంప్రెషన్ పడుతుంది, బాగానే రాశాడు ఇటు పేపర్ అని అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ ట్రిక్స్ యూజ్ చేసుకుంటాం. మనం బాగానే రాశాడు కదని చెప్పేసి ఏవైతే మేజర్ పాయింట్స్ ఉన్నాయో అవి చూసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఆటోమేటిక్గా వెళ్ళిపోతే మనకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే పాస్ అవుతారు. ఈ ట్రిక్స్ అయితే యూజ్ చేయండి. మరి ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. షేర్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు, ఎందుకంటే చాలా ఉపయోగపడతాయి. మరలా మీ స్టేటస్లు కూడా వీలైతే పెట్టండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సో డియర్ స్టూడెంట్స్, ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.